Hi students, welcome to S&S online classes. This is your Vijay sir. మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్కు సంబంధించిన అప్డేట్స్ను మీతో షేర్ చేసుకోవడానికి ఈ ప్రత్యేక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఇక్కడ మనమందరం కూడా ఎప్పటి నుంచో వేచి ఉన్నటువంటి ఆ ఇంపార్టెంట్ నోటిఫికేషనే గ్రూప్ 4కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ప్రత్యేకంగా నోటిఫై చేసినటువంటి పోస్టులను ఈ గ్రూప్ 4 కింద మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయడానికి ప్రత్యేకంగా నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. మరి ఇక్కడ ఈ పోస్టుకు సంబంధంగా మనం చూసుకున్నప్పుడు దీనినే మనము జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్గా పిలుస్తాం. మరి ఇది డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టుగా ఉంటూ డిగ్రీ స్టాండర్డ్తో ప్రత్యేకంగా ఏర్పరచినటువంటి పోస్ట్. మరి ఈ పోస్టుకు సంబంధించి ప్రభుత్వం వారు విడుదల చేసినటువంటి అంటే చాలా కొద్ది నిమిషాల క్రితమే ఆ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దానికి సంబంధించి ప్రత్యేక సమాచారాన్ని మీకు ఈ వీడియో ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఇక్కడ నోటిఫికేషన్కు సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఈ నోటిఫికేషను 28/12/2021 ఓకేనా. సో ఇక్కడ ప్రత్యేకించి ఈరోజే ఈ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేటటువంటిది జరిగింది ఓకేనా. ఇక ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఓకేనా అనేటటువంటి పోస్టు ఇది గ్రూప్ 4 సర్వీస్ కిందకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. క్లియర్. ఇక ఈ పోస్టుకు సంబంధించినటువంటి అంశాలను గనక మనం తీసుకుంటే ఓకేనా మొత్తము 670 వేకెన్సీస్ను ఇక్కడ ఈ పోస్ట్ ద్వారా ఫిలప్ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నోటిఫై చేయడం అనేటటువంటిది జరిగింది. ఓకే 670 పోస్ట్. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వ ఉద్యోగం అనేటటువంటిది మనందరి యొక్క ఆశా శ్వాస కాబట్టి ఖచ్చితంగా ఈ పోస్టును మనం అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏజ్ గ్రూప్ చూసుకుంటే 18 నుంచి 42 సంవత్సరాల వయస్సు అంటే 1/7/2021 నాటికి అంటే జూలై 2021 నాటికి ఎవరైతే 18 నుంచి 42 సంవత్సరాల వయసు కలిగి ఉంటారో వీరందరూ కూడా దీనికి సంబంధించినటువంటి అర్హతను కలిగి ఉన్నారు ఓకేనా. ఇక దీనికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన మరొక అంశము మనం చూసుకున్నప్పుడు మీకు ఇంతకు ముందే చెప్పినట్లు ఈ పోస్ట్ అనేటటువంటిది ద జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్ట్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇంటూ డిస్ట్రిక్ట్ క్యాడర్ అంటే జిల్లా సంబంధంగా ఒక డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టుగా ఉండేటటువంటిది. కాబట్టి ఖచ్చితంగా మన జిల్లాలోనే మన సొంత ప్రాంతంలోనే మనం పనిచేసుకోవడానికి అవకాశం ఉండేటటువంటి ఒక గొప్ప జాబ్గా మనం దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. రైట్. ఇక ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి ఎగ్జామినేషన్ అంశంలో మనకు 2 అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంది, మెయిన్స్ ఎగ్జామినేషను ఉంది. అయితే ఇక్కడ ఈ రెండిటి పరంగా నోటిఫికేషన్లో కమిషన్ వారు ఒక చాలా ముఖ్యమైన అంశాన్ని పొందుపరచడం అనేటటువంటిది జరిగింది. మరి అదేంటి అంటే మనకున్నటువంటి యొక్క స్క్రీనింగ్ టెస్ట్కు సంబంధించి ఓకేనా. సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద స్క్రీనింగ్ టెస్ట్ the objective type of examination will be held in offline mode అనేది చాలా ఇంపార్టెంట్. ఇది OMR బేస్డ్గా జరుగుతుంది. రైట్. అంటే ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ ప్రకారం మనం చూసుకున్నప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ మాత్రం ఆఫ్లైన్లో దీనికి సంబంధించి OMR బేస్డ్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. బట్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి ద మెయిన్ ఎగ్జామినేషన్ వుడ్ బి ఇన్ ఆబ్జెక్టివ్ టైప్ అండ్ క్వశ్చన్స్ ఆర్ టు బి ఆన్సర్డ్ ఆన్ కంప్యూటర్ సిస్టమ్ అంటే CBT కంప్యూటర్ బేస్డ్ ప్రత్యేకంగా మనకు వివిధ రకాల సెంటర్స్లో దీన్ని అలాట్ చేస్తారు. ఆ కంప్యూటర్ బేస్డ్గా ఈ యొక్క ఎగ్జామినేషన్ను మనము ఆన్లైన్లో రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకేనా. సో కాబట్టి ఈ 2 అంశాలను మనం ప్రధానంగా ఈ ప్రిలిమ్స్ అంటే స్క్రీనింగ్ టెస్ట్కు సంబంధించి తర్వాత మెయిన్స్ పరంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. తర్వాత మాధ్యమానికి సంబంధించి అంటే ఏ మాధ్యమంలో ఏ మీడియంలో మనం ఎగ్జామ్ రాయాలనే అంశం కూడా చాలా స్పష్టంగా ఇందులో ఇచ్చారు. అదే
ఇక్కడ మనం చూసుకుంటే ద క్యాండిడేట్ హ్యాస్ టు చూజ్ ద మీడియం ఎదర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు in which he or she wants to write the examination and the paper will be valued with reference to that medium only. అర్థమైందా? ఎవరైతే తెలుగు మాధ్యమాన్ని ఎంచుకుంటారో దాని బేస్డ్గా వాల్యుయేషన్, ఎవరైతే ఇంగ్లీష్ మాధ్యమాన్ని ఎంచుకుంటారో దాని బేస్డ్గా వాల్యుయేషన్ అనేటటువంటిది పర్టికులర్గా 2 మీడియంస్లో ఇచ్చినప్పటికీ కూడా అభ్యర్థి చూస్ చేసుకున్నటువంటి లాంగ్వేజ్ పరంగా వాల్యుయేషన్ అనేటటువంటిది ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దీనికి సంబంధించినటువంటి అప్లికేషను కమిషన్ వెబ్సైట్లో ఎప్పటి నుంచి అవైలబిలిటీలో ఉంటుందంటే 30/12/2021. ఓకేనా? ఈరోజు 28, 29, 30 అంటే ఎల్లుండి నుంచి కమిషన్ వెబ్సైట్లో అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. 30/12/2021 నుంచి 19/1/2022 వరకు ఈ పోస్టుకు సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఓకేనా? బట్ అప్పటిదాకా వెయిట్ చేయకుండా దీనికి సంబంధించినటువంటి పేమెంట్ను కానీ దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ను కానీ మనం ఏం చేయాలి? సైట్లోకి లాగిన్ అయ్యి, ఓకే, psc.ap.gov.in అనేటటువంటి సైట్లోకి లాగిన్ అయ్యి దాని యొక్క ప్రాసెస్ను కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం 30/12/2021 నుంచి 19/1 అంటే జనవరి 19, 2022 వరకు మనకు అవకాశం అనేటటువంటిది ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ పరంగా ఉండేది. రైట్? ఇక దీనికి సంబంధించిన ఇతర అంశాలను గనక మనం చూసుకుంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఇఫ్ ద అప్లికెంట్స్ ఎక్సీడ్స్ 200 times ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్ ఓకేనా, డెఫినెట్గా ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది మరలా దీనికి సంబంధించి ఓకే. సో candidates will be shortlisted to the mains CBT examination in the ratio as may be decided by the commission in an appropriate time. ఓకే, సో ఆ నంబర్ అనేది ఖచ్చితంగా రీచ్ అవుతుంది, ఖచ్చితంగా మెయిన్స్ అనేటటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ స్క్రీనింగ్ టెస్టు, తర్వాత మెయిన్స్. సో ఈ రెండు కూడా మనకు ఈ ఎగ్జామినేషన్కు సంబంధించి ఉన్నాయి. రెండు కూడా ఏంటి? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, రెండు కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. రైట్? ఇక ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ఇతర అంశాలకు వస్తే మొత్తం మనకు 670 ఓకేనా 670 పోస్టులను నోటిఫై చేశారు. మరి డిస్ట్రిక్ట్ వైజ్గా ఈ పోస్ట్ యొక్క అవుట్బ్రేక్ మనం చూసుకున్నప్పుడు శ్రీకాకుళంలో 38 వేకెన్సీసు, విజయనగరంలో 34, విశాఖపట్నంలో 43, ఈస్ట్ గోదావరిలో 64, వెస్ట్ గోదావరిలో 48, కృష్ణాలో 50, గుంటూరులో 57, ప్రకాశంలో 56, నెల్లూరులో 46 పోస్టులు. అంటే మనకు కోస్తా జిల్లాల పరంగా ఈ పోస్టులు అనేటటువంటివి ఉన్నాయి. ఇక్కడ దాదాపు అత్యధికంగా ఈస్ట్ గోదావరిలో గ్రూప్ 4 పోస్టులకు సంబంధించి, తర్వాత సెకండ్ ప్లేస్లో మనము గుంటూరు, ఆల్మోస్ట్ ప్రకాశం ఒకే నంబరు. ఓకే, తర్వాత రాయలసీమ జిల్లాలకు సంబంధించి చిత్తూరులో 66 పోస్టులు, అనంతపురంలో 63, కర్నూలులో 54, వైఎస్ఆర్ కడపలో 51 పోస్టులు, టోటల్ 670 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఫిలప్ చేయబోతోంది. క్లియర్? సో ఇది పోస్ట్ యొక్క వేకెన్సీస్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు. ఇక ఈ పోస్టుకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ తీసుకున్నప్పుడు ఎలిజిబిలిటీలో మనకు ప్రధాన అంశము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఓకే, సో మరి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి తీసుకున్నప్పుడు అకాడమిక్ క్వాలిఫికేషన్ తీసుకుంటే మస్ట్ హోల్డ్ బ్యాచులర్స్ డిగ్రీ. ఓకేనా, అంటే ఎనీ డిగ్రీ ఎయిదర్ BA ఆర్ బీకామ్ ఆర్ BSc ఎనీ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టుకు అర్హత కలిగి ఉన్నారు. అర్థమైందా? ఇది డిగ్రీ స్టాండర్డ్లో కండక్ట్ చేయబోయేటటువంటి ఎగ్జాము కాబట్టి గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా దీనికి సంబంధించి అర్హతను కలిగి ఉన్నారు. రైట్? సో కాబట్టి ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్ పరంగా ఇది. ఇక టెక్నికల్ క్వాలిఫికేషన్కి వచ్చినప్పుడు టెక్నికల్ క్వాలిఫికేషన్ పరంగా మనం చూసుకుంటే వన్ షుడ్ పాస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్టెడ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఓకేనా, ఎవరైతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రకారం ఎవరైతే ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యి షార్ట్ లిస్టెడ్గా ఎలిజిబుల్ అభ్యర్థులుగా ఉన్నారో వారికి ఏం చేస్తారు? జిల్లా స్థాయిలో ఈ యొక్క కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టును ప్రత్యేకించి కలెక్టర్ గారి నేతృత్వంలో నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది. దాని ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేటటువంటిది, ఫైనల్ జాబ్ లిస్టును మనకు ప్రచురించడం జరుగుతుంది. క్లియర్? సో ఈ అంశాన్ని కూడా మనం ఇక్కడ
ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక దీనికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినప్పటికీ కూడా మొత్తము కూడా ఏంటండి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్. ఓకే, సో కాబట్టి ఆబ్జెక్టివ్ టైప్ విధానంలోనే మొత్తము ఎగ్జామినేషన్ అనేటటువంటిది కండక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది రిజర్వేషన్ ప్రాసెస్కు సంబంధించి. ఓకేనా, సో ఇక్కడ ఈ రిజర్వేషన్ ప్రాసెస్ పరంగా మనం చూసుకున్నప్పుడు కొంత రిలాక్సేషన్, ఆల్రెడీ మనం ఏజ్ లిమిట్ అనేటటువంటిది చూస్తున్నాం. ఓకేనా, సో దానిలో కొన్ని కేటగిరీస్కి ఏం చేశారు, ప్రత్యేకించి ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేటటువంటిది కూడా ఇక్కడ ప్రిస్క్రైబ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఇది డిస్ట్రిక్ట్ పోస్ట్ కాబట్టి ఖచ్చితంగా లోకల్ క్యాండిడేట్స్కు అత్యంత ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ ఇంపార్టెంట్ అంశము మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 2nd June 2014 అండ్ 1st June 2021. అర్థమైందా? వీళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకించి, ఓకేనా, దీనికి సంబంధంగా మనం చూసుకున్నప్పుడు ఈ ప్రభుత్వం వారు ఇష్యూ చేసినటువంటి మెమో ప్రకారం ఏదైతే ఉందో వాళ్ళు లోకల్ స్టేటస్ను పొందాలి. ఆ లోకల్ స్టేటస్ను పొందినప్పుడు మాత్రమే, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాకు సంబంధమైనా సరే వాళ్ళు లోకల్ స్టేటస్ పొందినప్పుడే వాళ్ళు కూడా ఈ పోస్టులు రాయడానికి అర్హతను కలిగి ఉంటారు. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఇక్కడ లోకల్ పోస్టులు కాబట్టి మరొక ఇంపార్టెంట్ అంశం ఏమిటి అంటే దీనికి సంబంధంగా మనం చూసుకున్నప్పుడు క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ లోకల్ రిజర్వేషన్స్ అంటున్నాడు. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, ఎవరైతే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో వారు లోకల్ కింద కన్సిడర్ కారు. కానీ తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయ్యి ఆ పీరియడ్లో ఎవరైతే లోకల్ స్టేటస్ పొంది ఉన్నారో వాళ్లకు మాత్రం ఈ పోస్టుకు ఎలిజిబిలిటీ ఉంటుంది. రైట్, సో ఇది అంశము మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ కోడ్స్ ప్రత్యేకంగా మనకి ఇక్కడ నోటిఫై చేయడం అనేటటువంటిది జరిగింది. క్లియర్? ఇక దీనికి సంబంధించి మనకు ఏజ్ లిమిట్ అనేది చూసుకున్నాం. 18 years నుంచి 42 years అనుకున్నాం. 1/7/2021 నాటికి ఏజ్ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు ఎలిజిబిలిటీ మనకు వస్తుందని చెప్పుకున్నాం. సో నో పర్సన్ షల్ బి ఎలిజిబుల్ ఇఫ్ లెస్ దాన్ 18 years అండ్ ఈజ్ మోర్ దాన్ 42 years. ఓకే, మరి కొంతమందికి అంటే కొన్ని కేటగిరీస్కు కొన్ని కమ్యూనిటీస్కు ప్రత్యేకంగా ఇక్కడ ఏం చేశారు, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం చూసుకున్నప్పుడు SC ST BCకి సంబంధించి అండ్ EWS కింద 5 years ఏజ్ రిలాక్సేషన్. ఓకేనా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కు 10 years ఏజ్ రిలాక్సేషన్. ఓకే, ఎక్స్ సర్వీస్ మెన్ షల్ బీ అలౌడ్ టు డిడక్ట్ ఫ్రమ్ హిజ్ ఏజ్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years అనమాట. క్లియర్? అంతే, దానికి సంబంధించి మనం ఆ సర్వీసులు ఎవరైతే ఉన్నారో వాటి పరంగా ఇక్కడ మనకు ప్రత్యేకించి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత NCC ఇన్స్ట్రక్టర్గా ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇక్కడ 3 years అనేటటువంటిది వాళ్ళ సర్వీస్ని బట్టి ఇవ్వడం అనేది. తర్వాత రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి యొక్క సర్వీసెస్ని బేస్ చేసుకొని మ్యాక్సిమం ఆఫ్ 5 years వరకు వాళ్లకు రిలాక్సేషన్ అనేది ఇస్తారు. రైట్, ఇది ఏజ్ రిలాక్సేషన్ పరంగా పర్మిజబుల్ లిమిట్ అనమాట. క్లియర్? అంటే దానికి అదనంగా, అంటే ఆ ఏజ్ మనం ఎప్పుడైతే క్రాస్ అయి ఉన్నామో అప్పుడు మనం దీనికి సంబంధించి చూసుకొని అప్లై చేయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. రైట్, సో ఇక్కడ ఇది ఏజ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు. ఇక కమిషన్ సైట్లోనే మనము ప్రత్యేకించి అక్కడ ఇచ్చినటువంటి లింక్ ద్వారానే మనం ఏం చేయాలా, దీనికి సంబంధించినటువంటి ఫీని కూడా మనము కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది, పే చేయాల్సింది. మరి అప్లికెంట్స్ మస్ట్ పే ₹250. ఓకే, అంటే 250 rupees టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ 80 rupees టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది ఇక్కడ ఉంటారు. అయితే హౌఎవర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ 80 rupees ఓన్లీ. మరి ఇక్కడ మనం చూసుకుంటే SC ST BC PH అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వీరు ఎగ్జామినేషన్ ఫీజు ఏదైతే 80 rupees ఉందో దీని నుంచి ఎగ్జామ్షన్ పొందుతారు. ఓకేనా, అంటే వాళ్ళు కేవలం 250 మాత్రమే. బట్ SC ST BC PH అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కాకుండా ఇతరులు ఎవరైతే ఉన్నారో 250 + 80 అంటే మొత్తము 330 rupees మనము దీనికి సంబంధించి పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనా, సో అక్కడ మనం చూసుకున్నప్పుడు 250 + 80 rupees. ఓకే, సో దట్ ఈజ్ 330 rupees మనము ఎగ్జామినేషన్ ఫీజుగా పే చేయాల్సినటువంటి అవసరం. అదర్ కేటగిరీస్ అదే SC ST BC PH అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ మాత్రం ఆ 80 rupees అనేది వాళ్ళకు ఛాన్స్ ఉంటుంది. బట్ 250 అనేది కామన్. రైట్,
ఇది ఎగ్జామినేషన్ ఫీజుకు సంబంధించినటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే దీనికి సంబంధించి మోడ్ ఆఫ్ పేమెంట్ అంతా కూడా మనకు అక్కడే సైట్లోనే జరుగుతుంది. ఎవరైనా సరే in case of corrections, for correction will be charged, however the charges are not allowed for name, fee and age relaxation. ఓకే, సో ఏదైనా కరెక్షన్స్ దీనికి సంబంధించి చేసుకోవాలనుకున్నప్పుడు అదనంగా ఫీని కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం ఉందనేది దీని ద్వారా మనకు తెలియజేసేటటువంటి అంశం. ఓకే, సో మరి యొక్క స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం చూసుకున్నప్పుడు లోకల్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఏదైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ పరంగా ఇచ్చున్నారో వాటి ప్రకారమే మనకు ఈ సెంటర్స్ అనేటటువంటివి అలాట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్, సో ఇది ఓవరాల్గా ఈ మొత్తము నోటిఫికేషన్ పరంగా ఉండేటటువంటి ఇంపార్టెంట్ అంశాలు. ఓకేనా, ఇక దీనికి సంబంధించి మనము అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఎలా ఎగ్జామినేషన్ అనేటటువంటిది లేదా ఏ సిలబస్ను బేస్ చేసుకొని ఎగ్జామ్ను కండక్ట్ చేస్తారు, తర్వాత కమ్యూనిటీ వైజ్గా ఏ విధంగా ఈ యొక్క పోస్టులు అనేటటువంటిది మనకు ఉన్నాయనేది దీని పరంగా మనము చూసుకోవచ్చు. ఓకే, సో ఇది మీకు మనకు దీనికి సంబంధించినటువంటి లింక్ను కూడా మీకు ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో దానిలో ప్రత్యేకంగా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు శ్రీకాకుళం, విజయనగరం మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి, ఓకేనా, శ్రీకాకుళం నుంచి కడప దాకా ఇటు కోస్తా రాయలసీమ జిల్లాలకు సంబంధించి కమ్యూనిటీ వైజ్గా అవుట్ బ్రేక్ అనేటటువంటిది అంటే ఈ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ అనేటటువంటి పోస్టుకు సంబంధించినటువంటి మొత్తము 670 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా ఉండేటటువంటి అవుట్ బ్రేక్. క్లియర్, ఇక తరువాత దీనికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఇంపార్టెంట్ అంశము మనకు అతి ముఖ్యమైనటువంటిది. ఓకేనా, సో దట్ ఈస్ నథింగ్ బట్ స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్. సో ఇక్కడ మనం చూసుకుంటే బ్యాచులర్ డిగ్రీ స్టాండర్డ్ సహాయంతో, ఓకేనా, బ్యాచులర్ డిగ్రీ స్టాండర్డ్ సహాయంతో ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ఆ స్టాండర్డ్లో ఎగ్జామినేషన్ కండక్షన్ ఉంటుంది కాబట్టి ఆ స్థాయిలో మన యొక్క ప్రిపరేషన్ అనేటటువంటిది ఉండాలి. మరి ఇక్కడ స్కీమ్ ఆఫ్ సిలబస్ పరంగా చూసుకున్నప్పుడు లేదా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పరంగా చూసుకున్నప్పుడు సెక్షన్ ఏ, సెక్షన్ బి అనేటటువంటివి రెండు ప్రధానంగా ఇక్కడ ఎయిదర్ స్క్రీనింగ్ టెస్ట్ ఆర్ మెయిన్స్ రెండిట్లో కూడా మనకు ఈ అంశాలు ఉంటాయి. ఓకేనా, సో స్క్రీనింగ్ టెస్ట్ చూసుకున్నా మనకు మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకున్నా రెండు అంశాలు సెక్షన్ ఏ మరియు సెక్షన్ బి. సెక్షన్ ఏ అనేటటువంటిది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధంగా ఉంటే సెక్షన్ బి అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. ఓకేనా, ప్రత్యేకంగా 10th క్లాస్ స్టాండర్డ్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉన్నటువంటి ఇంగ్లీషు మరియు తెలుగుకు సంబంధించినటువంటి అంశాలను మీకు ఇక్కడ ప్రత్యేకంగా పరీక్షించడం అనేటటువంటిది జరుగుతుంది. క్లియర్, సో కాబట్టి ఇక్కడ పేరుకు మనకు బ్యాచిలర్ డిగ్రీ స్టాండర్డ్ అంటున్నప్పుడు మరి ఏ అంశాలను ఇక్కడ డిగ్రీ స్టాండర్డ్లో తీసుకుంటారంటే ఖచ్చితంగా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పరంగా ఆ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తారు. బట్ తెలుగు ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజెస్కు సంబంధించి వచ్చినప్పుడు ఎస్ఎస్సి స్టాండర్డ్ అనేటటువంటిది ఇక్కడ కీలకంగా ఉంది. ఓకే, మరి ఇక్కడ ఓవరాల్గా సెక్షన్ ఏ, సెక్షన్ బి రెండింటి పరంగా చూసుకున్నప్పుడు మొత్తము మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్ ఉంటే సెక్షన్ ఏ 100 మార్క్స్కి, సెక్షన్ బి 50 మార్క్స్కి ఇన్ ద స్క్రీనింగ్ టెస్ట్లో కండక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా, సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా 100 ఉంటాయి, 100 మినిట్స్ ఇస్తారు, 100 మార్క్స్. అలాగే 50 క్వశ్చన్స్ సెక్షన్ బి పరంగా 50 మినిట్స్ అండ్ మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్. టోటల్ 150 మార్క్స్కు స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. పోస్టులను బేస్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారు, షార్ట్ లిస్ట్ మనకి ఇస్తారు. దాని ప్రకారం మనకేమవుతుంది, మెయిన్స్కు అర్హతను పొందుతాం. ఆ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. సో మెయిన్ ఎగ్జామినేషన్కు సంబంధించి తీసుకున్నప్పుడు ఇది కూడా కంప్యూటర్ బేస్డ్గా ఆబ్జెక్టివ్ టెస్ట్గా జరిగేటటువంటిది. ఇక్కడ కూడా పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. అక్కడ మనం చూసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటిది ఏంటి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. మరి ఇక్కడ దాన్ని ఏం చేశాడు, పేపర్ 1 మరియు పేపర్ 2గా మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా, సో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్కి ఉంటుంది. అలాగే పేపర్ 2 తీసుకుంటే జనరల్ ఇంగ్లీషు అండ్ జనరల్ తెలుగు. ఇక్కడ 75 మార్క్స్ ఇంగ్లీషు, 75 మార్క్స్ తెలుగుతో ఎస్ఎస్సి స్టాండర్డ్తో ప్రత్యేకించి యొక్క తెలుగు ఇంగ్లీష్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అగైన్ 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ అండ్ 150 మార్క్స్. అయితే వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే రాంగ్ ఆన్సర్ ఇస్తారో అంటే
ప్రతి రాంగ్ ఆన్సర్కు నెగటివ్ మార్కింగ్ అనేటటువంటిది ఈ నోటిఫికేషన్లో చాలా స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం మనం చూసుకుంటే ప్రతి రాంగ్ ఆన్సర్కు 1/3 ఆఫ్ ద మార్క్ ఏమవుతుంది, డిడక్ట్ అవుతుంది. అంటే ఏ వ్యక్తి అయినా లేదా ఏ అభ్యర్థి అయినా 3 రాంగ్ ఆన్సర్లు పెడితే ఒక సరి అయిన జవాబు నుంచి వచ్చినటువంటి 1 మార్క్ కాస్త ఏమవుతుంది, డిడక్ట్ అవుతుంది. అంటే 3 రాంగ్ ఆన్సర్లకు 1 మార్కు కోల్పోవడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీద మనం దృష్టి పెట్టకుండా నంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ మనకు తెలిసిన క్వశ్చన్స్ మీద మనం దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి మనం అనుకున్నటువంటి పోస్టులో మనం జాయిన్ అవ్వడానికి అవకాశం అనేటటువంటిది ఇక్కడ మనకు ఉంది. రైట్. సో ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం చూస్తున్నాం ఇక్కడ. అయితే ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించి కానీ తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రతి అంశానికి మిమ్మల్ని గైడ్ చేయడానికి S&S మీ ముందు మీతో పాటు ఎప్పుడూ ఉంటుంది. సో మీకు ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, మీ నీడ మిమ్మల్ని వదిలిపెట్టినా మీరు సక్సెస్ను అందుకునేంత వరకు S&S మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టదు. సో కాబట్టి ప్రతి క్షణము ప్రతి అంశంలో మిమ్మల్ని గైడ్ చేయడానికి, సో నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నాను, నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నాను, నేను సోషల్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నాను, మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే ఖచ్చితంగా మన బ్యాక్గ్రౌండ్ ఏమై ఉంటుంది, S&S ఉంటుంది. ఆ S&S బ్యాక్గ్రౌండ్తోనే మీరు ఈ పోస్టులు అచీవ్ కావడానికి అవకాశం అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుందనేది ప్రతి అభ్యర్థి కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. రైట్. సో కాబట్టి ఇది ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ పరంగా తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ పరంగా ఉండేటటువంటి అంశాలు. క్లియర్. ఇక సిలబస్ తీసుకుంటే ఏదర్ స్క్రీనింగ్ టెస్ట్ పరంగా కానీ తర్వాత మెయిన్స్కు సంబంధించి కానీ మనం చూసుకున్నప్పుడు ప్రధానంగా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధంగా చూసుకున్నప్పుడు ఇక్కడ సెక్షన్ ఏ పరంగా, అంటే స్క్రీనింగ్ టెస్ట్లో సెక్షన్ ఏ అన్నాం కాబట్టి దీనే పేపర్ 1గా అక్కడ చెప్పున్నారు. సో దాని పరంగా చూసుకున్నప్పుడు మొత్తము 13 చాప్టర్లు 13 అంశాలు ఇక్కడ ప్రత్యేకించి ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఓకే, ఇటు జాతీయంగాను అంతర్జాతీయంగాను ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి. మేబీ కోవిడ్కు సంబంధించి కావచ్చు, ఒమిక్రాన్ వేరియంట్ కావచ్చు. ఓకేనా, ఇటువంటి అన్నీ కూడా కరెంట్ అంశాలను ప్రధానంగా ఇక్కడ జోడించడం అనేటటువంటి జరుగుతుంది. తర్వాత దీంతోపాటు కరెంట్ అఫైర్స్ బోత్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్. ఓకే, డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్ అనేది ఖచ్చితంగా మనకు పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. క్లియర్. సో అది రెండవ అంశం. మూడవది తీసుకున్నప్పుడు జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు డైలీ లైఫ్ కన్సర్న్. సో నిత్య జీవితంలో సైన్స్ యొక్క అన్వయానికి సంబంధించి ప్రాథమిక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇక్కడ మీకు క్వశ్చన్స్ అనేటటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దీంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలను కూడా జోడించి క్వశ్చన్ పేపర్ అనేది సెట్ చేస్తారు. రైట్. ఇక ఫోర్త్ అంశంగా చూసుకున్నప్పుడు సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఓకే, ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధంగా ఉన్నటువంటి ఈ యొక్క హిస్టరీ పార్ట్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ ద మోడర్న్ హిస్టరీ, ఆధునిక చరిత్ర ఏదైతే ఉందో ఇటు భారతదేశం పరంగా ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరంగా ప్రత్యేకమైన అంశాలు, ముఖ్యంగా ఇండిపెండెంట్ ఇండియా, ప్రీ ఇండిపెండెంట్ ఇండియాకు సంబంధించి స్వతంత్ర కాలంలో ఎటువంటి పోరాటాలు అటు భారతదేశ పరంగా ఇటు ఆంధ్రప్రదేశ్ పరంగా జరిగాయి. ఓకేనా, అటువంటి అంశాలు. తర్వాత భారతదేశ చరిత్ర అంశాలకు ముడిపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మనకు ప్రత్యేకించి దీనిలో క్వశ్చనింగ్ అడగడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఇక నెక్స్ట్ తీసుకున్నప్పుడు ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ, రిఫార్మ్స్ అంతా కూడా ఇది పాలిటీకి సంబంధించినటువంటి అంశాలుగా ఉంటాయి. ఇక సిక్స్త్గా ఎకనామిక్ డెవలప్మెంట్, ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సిన్స్ ఇండిపెండెన్స్ అన్నాడు కాబట్టి మొత్తము పంచవర్ష ప్రణాళికల దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్న అంశాల వరకు ప్రధానంగా మనం ఏం చేయాలా, ఇటు అంటే మీరు ప్రధానంగా దీనికి సంబంధించి ఎకనామిక్ సర్వే ఉంటుంది, బడ్జెట్కి ముందు ఇస్తారు. సో దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా పాయింట్స్ని కనుక నోట్ చేసుకున్నట్లయితే దాని మీద వచ్చేటటువంటి క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఇక ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ జాగ్రఫికల్ అంశాలు చూసుకున్నప్పుడు 2 అంశాలు ఇక్కడ ముడిపడి ఉంటాయి. ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే, విపత్తు నిర్వహణ అయితే రెండవది ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రానికి సంబంధం ఉన్నటువంటి అంశాలు. ఓకేనా. ఇక తర్వాత 9వ చాప్టర్గా మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అనేటటువంటిది ప్రధానంగా ఇక్కడ ఇస్తారు. సుస్థిర అభివృద్ధి, పర్యావరణం అనేది ప్రతి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్లో
వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్గా ఉంటుంది. కాబట్టి మీరు డెఫినెట్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం. తర్వాత లాజికల్ రీజనింగ్, ఇదంతా కూడా మనకు మెంటల్ ఎబిలిటీ పార్ట్గా ఉండేటటువంటి అంశాలు. ఇక చివరిగా బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ బైఫర్కేషన్ యాక్ట్ అనేటటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం వస్తున్నటువంటి నోటిఫికేషన్స్ అన్నింటిలో కూడా ముఖ్యంగా జనరల్ స్టడీస్లో ఇది భాగంగా ఉండేటటువంటి అంశం. క్లియర్? ఇది మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్లో అయితే సెక్షన్ ఏ అంటాం. దీన్నే మనము మెయిన్స్ ఎగ్జామ్లో ఏమని పిలుస్తాం, పేపర్ 1గా పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే, సో సేమ్ పేపర్ 1లో కూడా ఇదే అంశాలను మొత్తము 12 అంశాలను ప్రధానంగా ఇక్కడ చేర్చడం అనేటటువంటిది జరిగింది. రైట్, ఇక స్క్రీనింగ్ టెస్ట్కు సంబంధించి సెక్షన్ బి, దాన్నే మనము మెయిన్స్ ఎగ్జామ్లో ఏమని పిలుస్తాం, పేపర్ 2గా పిలుస్తాం. ఆ పేపర్ 2 కానీ మెయిన్స్లో అయితే, స్క్రీనింగ్లో అయితే సెక్షన్ బి కానీ మనం చూసుకున్నప్పుడు సిలబస్ పరంగా ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేటటువంటివి ప్రధానంగా, ఆంగ్లము మరియు తెలుగు ఈ రెండిటికి సంబంధించినటువంటి భాషా అంశాలను దృష్టిలో ఉంచుకొని క్వశ్చన్ పేపర్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. మరి మెయిన్స్లో అయితే 75, 150కి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ పరంగా చూసుకున్నప్పుడు సిలబస్ అంశాలు తీసుకుంటే ఏమేమి ఉంటాయి ఇక్కడ, ఇటు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ రెండింటికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే కాంప్రిహెన్షన్, యూసేజ్ అండ్ ఇడియమ్స్, వొకాబులరీ అండ్ పంక్చువేషన్, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, గ్రామర్. ఓకే, ఈ 5 అంశాలను ఆంగ్ల భాషకు సంబంధించి ప్రధానంగా క్వశ్చన్ పేపర్లో అడగడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో కాంప్రిహెన్షన్ ఒక ప్యాసేజ్కి సంబంధించిన విశ్లేషణ కావచ్చు, ప్యాసేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కావచ్చు. తర్వాత ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, నెక్స్ట్ వొకాబులరీ అండ్ పంక్చువేషన్ మార్క్స్. ఓకే, వివిధ రకాలు ఇక్కడ ఫుల్ స్టాప్ కావచ్చు, కామాలు కావచ్చు, ఇటువంటి ఎక్స్క్లమేటరీ మార్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానంగా దృష్టి పెట్టడం. తర్వాత లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకేనా, ఇక్కడ మీకు ప్రధానంగా ఎస్ఎస్సి స్టాండర్డ్తో ఇది ఉంటుంది. కాబట్టి ఎస్ఎస్సి స్థాయిలో ఏదైతే గ్రామటికల్గా అంశాలు ఉన్నాయో, ఏదైతే మనకు ఎస్ఎస్సి స్థాయిలో లాంగ్వేజ్ పరంగా అటు ఇంగ్లీష్ పరంగా ఇటు తెలుగు పరంగా మనం అధ్యయనం చేస్తున్నామో వాటిని ఎక్కువగా అభ్యర్థులు కనుక వాటిపైన దృష్టి పెడితే ఖచ్చితంగా మనకు మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ విషయంలో కూడా పర్టికులర్గా మీకు చెప్తున్నా, మిమ్మల్ని గైడ్ చేయడానికి S&S వారి యొక్క నిపుణుల బృందం ఎల్లప్పుడూ మీతో పాటే ఉంటుంది. ఓకేనా, మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చేంత వరకు వారు మాత్రం విశ్రమించకుండా మీకోసం తమ వంతు సహకారాన్ని అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. సో కాబట్టి ఎటువంటి భయాలు, ఎటువంటి ఆందోళనలు దీనికి సంబంధించి మీకు అవసరం లేదు. రైట్, ఇక తెలుగుకు సంబంధించి తీసుకున్నప్పుడు సినోనిమ్స్ అండ్ వొకాబులరీ, తర్వాత గ్రామర్, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్. ఓకేనా, సో నాకు తెలిసి ఈ అంశము చాలా కీలకంగా ఉండబోతోంది. ఎందుకంటే ఎక్కువ శాతము మనము అంటే ఆ పోస్టుకు సంబంధంగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ వర్డ్స్ యొక్క తెలుగు మీనింగ్స్ మనకు తెలియాలి. సో ఆ పర్టికులర్ ఏరియాలో కనుక అభ్యర్థులు ఎక్కువగా దృష్టి పెట్టినట్లయితే, అంటే రెగ్యులర్ మనం దానికోసం ఏదో ప్రిపరేషన్ కాకుండా నిరంతర అభ్యసనంలాగా మనం కనుక చేయగలిగినట్లయితే ఖచ్చితంగా వాటిపైన కమాండ్ రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. రైట్, ఇక ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ కావాలి, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ కావాలి. ఈ 2 అంశాలు ప్రధానంగా. తర్వాత యూసేజ్ అండ్ ఇడియం. సో దీనికి సంబంధంగా ఉన్నటువంటి అంశాలు ఏదైతే మనకు ఇంగ్లీష్ పరంగా ఉన్నాయో వాటినే మనకి ఇక్కడ తెలుగులో ప్రత్యేకంగా. అలాగే సినోనిమ్స్ అండ్ వొకాబులరీ, ఇక్కడ కూడా మనకు వొకాబులరీ అండ్ పంక్చువేషన్ అనేది ఇచ్చాడు. బట్ ఇక్కడ సినోనిమ్స్ అండ్ వొకాబులరీ, బట్ అడిషన్గా మనకు ప్రతిదానిలో అంటే రెండిట్లో కామన్గా ఉండే అంశం ఏంటంటే గ్రామర్. ఓకే, సో ఇది మనకిక్కడ సెక్షన్ బికి సంబంధంగా ఉండేటటువంటి ఈ యొక్క సిలబస్. తర్వాత దీన్నే మనము మెయిన్స్ ఎగ్జామినేషన్ పరంగా చూసుకున్నప్పుడు పేపర్ 2గా పిలుస్తాం. ఇక్కడ పేపర్ 2లో కూడా సేమ్ అంశాలు అనేటటువంటివి. కాబట్టి ఒక అభ్యర్థి స్క్రీనింగ్ టెస్టుకు, ప్రిలిమినరీ టెస్టుకు ప్రిపరేషన్ కనుక కొనసాగించినట్లయితే అదే ప్రిపరేషన్ ఏమవుతుంది, మెయిన్స్కు కూడా మనకు కలిసి వస్తుంది. ఎందుకంటే సిలబస్ అదే కాబట్టి ప్రతి అంశాన్ని కూడా లోతైనటువంటి విశ్లేషణతో మనం అధ్యయనం చేసుకుంటూ దానికి సంబంధించి S&S వారి ద్వారా అందించేటటువంటి గైడెన్స్, మరి S&S ఏ విధంగా మీకు తన యొక్క గైడెన్స్ని ఇవ్వబోతోంది. సో ఈ గ్రూప్ 4 కదా, ఈ 4 అనేటటువంటి పదాన్ని బేస్ చేసుకొని 4 రూపాలలో S&S వారు మీకు తమ వంతు సహాయాన్ని అందించబోతూ ఉన్నారు. దట్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఏంటి అంటే క్వాలిటీతో
ఏదైతే మనకు సిలబస్ పరంగా ఉందో ఆ సిలబస్కు సంబంధించిన అంశాలన్నిటిని కూడా జోడించి నాణ్యమైనటువంటి టెక్స్ట్ బుక్స్ను మెటీరియల్స్ను మీకు తన యొక్క పుస్తకాల రూపంలో S&S అనేటటువంటిది మీకు తీసుకొచ్చింది. ఓకేనా? సో కాబట్టి వీటిని మీరు వినియోగించుకున్నట్లయితే ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోర్సు మనము సాధించడానికి అవకాశం ఉంటుంది. సో జనవరి 2021కు సంబంధంగా ఉన్నటువంటి డిసెంబర్ 2021 దాకా 12 నెలల కరెంట్ అఫైర్స్ ప్రత్యేక పుస్తకం, దాంతోపాటు ప్రత్యేకించి జనరల్ ఇంగ్లీష్. ఓకేనా? సో 12 నెలల కరెంట్ అఫైర్స్ తర్వాత జనరల్ ఇంగ్లీష్ ఏదైతే మనకు ఈ సిలబస్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారో దాని ప్రకారం రూపకల్పన చేసినటువంటి ఒక పుస్తకం. ఓకేనా? తర్వాత జనరల్ స్టడీస్కు సంబంధించి ఎక్కువ మంది అభ్యర్థులు ఆందోళనకు గురయ్యే అంశము, చాలా విస్తృతంగా చదవాలనుకునేటటువంటి పరిస్థితి ఈ జనరల్ స్టడీస్. మరి దీనికి సంబంధించి ఒక క్వాలిటీ బుక్ను మీకు S&S అనేటువంటిది తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని కూడా మీరు అందిపుచ్చుకున్నట్లయితే జనరల్ స్టడీస్ను మనం ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం. తర్వాత ఈ జనరల్ స్టడీస్కు సంబంధించిన మెటీరియల్తో పాటు ప్రధానంగా ఈ పోస్టుకు సంబంధంగా ఉన్నటువంటి 2 ముఖ్యమైన లాంగ్వేజెస్, ఒకటి ఇంగ్లీషు, దానికి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ ప్రిపరేషన్ అనేది బుక్ ఉంటుంది, దాంతోపాటు జనరల్ తెలుగు. ఓకేనా? సో లేటెస్ట్ ఎడిషన్గా అన్ని అంశాలను క్రోడీకరించి మీ ముందుకు వస్తున్నటువంటి మరొక ఇంపార్టెంట్ బుక్. ఓకేనా? సో ఇక దీంతోపాటు మనకు మెంటల్ ఎబిలిటీ అండ్ కరెంట్ అఫైర్స్కు సంబంధించి ఒక కొత్త పుస్తకాన్ని ఇటీవలే మనకు మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ బుక్స్ అన్నీ కూడా మీకు అన్ని బుక్ స్టాల్స్లో ప్రత్యేకంగా లభ్యమవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటిగా గ్రూప్ 4లో ఉన్నటువంటి 1 ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్. రైట్? మరి టెక్స్ట్ బుక్స్ చదువుతున్నాం సార్, కానీ మాకు ఇక్కడ గైడెన్స్ అంటే కొన్ని పదాలు మాకు అర్థం కావట్లేదు, కొంత సమాచారం మాకు తెలియట్లేదు అని మీరు అనుకుంటున్నారేమో. మరి దానికి సంబంధంగా ఒక ఇంపార్టెంట్ అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. దట్ ఈజ్ ఓన్లీ S&S వారి ఆన్లైన్ యాప్. తన యొక్క ఆన్లైన్ యాప్ ద్వారా మీకు నాణ్యమైనటువంటి క్లాసెస్ను, ఓకేనా, 2 తెలుగు రాష్ట్రాలలోనే ప్రముఖంగా చెప్పుకునేటటువంటి గొప్ప ఫ్యాకల్టీతో ఏం చేస్తోంది, S&S తన క్లాసెస్ను అందిస్తోంది. కాబట్టి మీరు ఈ ఆన్లైన్ యాప్ను ప్రత్యేకించి ఈ యొక్క గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దానిలో ఉన్నటువంటి క్లాసెస్ని కనుక చూడగలిగితే ఖచ్చితంగా ఇటు టెక్స్ట్ బుక్ అండ్ ఈ యొక్క 2వ అంశమైనటువంటి ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేటటువంటి అందుబాటులోకి వస్తాయి. డెఫినెట్గా మీకు అందుబాటు ధరల్లోనే ఆ యాప్ క్లాసెస్ను మీకు తీసుకురావడం అనేటటువంటి జరిగింది. కాబట్టి దాన్ని కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. సో 4లో 2 అయిపోయాయి. నౌ ద థర్డ్ వన్ ఈజ్ నథింగ్ బట్ మోడల్ పేపర్స్. సో బుక్స్ ఉన్నాయి చదువుకోవడానికి, చూడడానికి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, కానీ మనం ఎంతవరకు నేర్చుకున్నాం, ఎంతవరకు దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో ఉన్నాం, ఏ స్థాయిలో మన ప్రిపరేషన్ కొనసాగుతోంది, గ్రూప్ 4కు అర్హత పొందగలనా, గ్రూప్ 4 పోస్టును నేను సాధించగలనా అనే అంశాన్ని మీకు మీరే టెస్ట్ చేసుకోవడానికి S&S వారు ప్రత్యేకంగా టాప్ 15 మోడల్ పేపర్స్ను బుక్ రూపంలో తీసుకురావడం అనేది జరిగింది. సో కాబట్టి దీన్ని ఉపయోగించుకున్నట్లయితే డెఫినెట్గా మనం అనుకున్నటువంటి సక్సెస్. ఇక గ్రూప్ 4లో ఉన్నటువంటి 4వ అంశం, ప్రతి విషయానికి సంబంధించి మీ యొక్క ప్రిపరేషన్ అంటే అప్లికేషన్ మీరు అప్లై చేసే దగ్గర నుంచి పూర్తి స్థాయిలో మిమ్మల్ని విజేతలుగా మలచేంత వరకు నిపుణతతో కూడుకున్నటువంటి ఇటు బుక్స్ పరంగా కావచ్చు, ఇటు మోడల్ పేపర్స్ పరంగా కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్ పరంగా కావచ్చు, ఈ కాలంలో అంటే మనం ఎగ్జామినేషను ప్రిపరేషన్లో ఉన్నటువంటి యొక్క పీరియడ్లో ప్రతి విషయానికి సంబంధించి ప్రతి అంశంలో మిమ్మల్ని గైడ్ చేయడానికి ఇక్కడ S&S యొక్క అధ్యాపక బృందం కూడా సిద్ధంగా ఉంది. సో కాబట్టి ఈ 4 అంశాలను మీ తోడుగా పెట్టుకొని గ్రూప్ 4 సాధిస్తారని మనసారా ఆ భగవంతుణ్ణి మీకోసం ప్రార్థిస్తూ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.